ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని కొంత సమయం ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ఆయన, జీవం కలిగిన యేసు క్రీస్తు ప్రభు ఘనమైన నామాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. పునరుద్ధాన సందర్భంగా నాయన మరి సమాధులను నాయన మరి పితరులను జ్ఞాపకము చేసుకుంటూ నాయన ప్రభు మరి కూడికి ఏర్పాటు చేసి ఉండగా మా సంఘ పెద్దలందరూ కూడి వచ్చిన కుటుంబాలను ఆశీర్వదించండి. వాక్యమును చెప్పబోచు ఉండగా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండినట్లు వినివారితోనూ నాతోనూ మీరే మాట్లాడి ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామ పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘస్థులారా, యేసు క్రీస్తు నామమున మీకు నా యొక్క శుభాలను మరియు వందనాలను తెలియపరుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి, సంఘ కాపరి గారికి, సంఘ పెద్దలకు, కూడి వచ్చిన మీకందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి ఈ భాగానికి నేను ఏమని అంశము పెట్టాను అంటే పునరుద్ధానము పునర్విమర్శ అనేటువంటి అంశము పెట్టడం జరిగింది. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో ఉన్న భాగాలను మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా పునరుద్ధానము అంటే ఏమిటి అనే వాక్యాన్ని తెలుసుకుందాం. పునరుద్ధానము అనగా మృతుడైన వాడు ఎన్నటికి చావకుండునట్లు సజీవుడై మహిమ శరీరముతో లేచుట అని అర్థము. రెండవ అర్థం ఏమిటి అంటే మృతులలో నుండి లేచుట అని అర్థము. మూడవదిగా తిరిగి లేచుట అని అర్థము. పునరుద్ధానమునకు మరొక పదం ఏంటి అంటే ఈస్టర్ అనే పదం వాడటం జరిగింది. ఈస్టరు అనే పదము జర్మనీ పదం. ఈ ఈస్టరు అనగా వసంత ఋతువు అని అర్థము. కొన్ని దేశాలలో ఈస్టర్ పండుగని రకరకాలుగా జరుపుకుంటూ ఉంటారు. కొంతమంది సమాధుల్లో జరుపుతారు, కొంతమంది పొలాల్లో జరుపుతారు, కొంతమంది గ్రామాలు తిరుగుతూ జరుపుతూ ఉంటారు. అయితే కొన్ని దేశాల్లో ఈ ఈస్టర్ పండుగకి ఒక ప్రాధాన్యత ఉన్నది. ఏంటి అంటే వారు ఈ పండుగ రోజు గిఫ్టులు ఇచ్చుకుంటారంట. మనం గిఫ్టులు అనగానే క్రిస్మస్ అనుకుంటాం, కానీ ఈస్టర్ పండుగ రోజు కూడా గిఫ్టులు అనేది ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది. వీళ్ళ గిఫ్ట్ ఎలా ఉంటుందంటే కోడిగుడ్లుకి రంగులేసి ఆ గుడ్డుని ఇంటింటికి గిఫ్ట్గా ఇస్తారు. గుడ్డుని ఎందుకు ఇవ్వాలి అంటే గుడ్డు లోపల పిల్ల పెట్టింది కదా, అది జీవంతో ఉన్నది అనడానికి గుర్తుగా వారు గుడ్డుల్ని సమర్పిస్తూ ఉన్నారు. మనం కూడా ఏమనుకుంటామంటే మన ప్రభు జీవము కలిగిన వాడు గనుక దానికి జ్ఞాపకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. సరే, పునర్విమర్శ అంటే ఏమిటి అంటే మనల్ని మనము రీమోడలింగ్ చేసుకోవాలి. పునరుద్ధానం అనేది ప్రతిసారి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అయితే ఒక్కొక్క పునరుద్ధానానికి ఒక్కొక్క విధానంలో నువ్వు ఉండడం కాదు. ఈ పునరుద్ధానము ఇలా ఉన్నాను, వచ్చేసరికి నేను ఇంకొకలా ఉండాలని రీమోడలింగ్ చేసుకోవడమే పునర్విమర్శ అని అంటూ ఉంటాం. తర్వాత ఈ పునరుద్ధానం అనేది ఎలాంటిది అంటే విశ్వాసికి ఒక పునాది లాంటిది. పునరుద్ధానం అనేది భవిష్యత్తుకి గీటురాయి వంటిది. పునరుద్ధానం అనేది ఆది క్రైస్తవ్యానికి మూలరాయి వంటిది. టోటల్గా ఈ పునరుద్ధానం అనేది క్రైస్తవులకు నిరీక్షణ కలిగించేది. ఇందులో ముచ్చటగా 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఈ పునరుద్ధానంలో జరిగిన విషయం ఏమిటి అంటే స్త్రీలు పెందల కడనే లేచి సమాధి వద్దకు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. నిజానికి మరి స్త్రీలు సమాధి వద్దకు రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. సమాధుల్లో ఏముంటాయండి? కంపలు ఉంటాయి, చెట్లు ఉంటాయి. ఇప్పుడంటే మన పెద్దలు బాగా నీట్గా చేశారు కాబట్టి మనం ఇక్కడ కూర్చోవడానికి చాలా మంచిగా ఉన్నది. అయితే ఇలాంటి స్థలానికి స్త్రీలు రావాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా వారికి కెపాసిటీ ఉండాలి. అయినప్పటికీ వీళ్ళు సమాధిని పెందల కాడనే దర్శించారు. పెందల కాడ దర్శించడం ఏంటి అర్థం అంటే దీన్ని 2 విధాలుగా మనం చూస్తాం. ఒకటి, లోకపరంగా ఏంటంటే ఏదైనా పని చేయాలన్నా పెందల కాడనే లేచి చేస్తాము. పెందల కాడ చేయకపోతే నష్టం కలుగుతుంది, బద్ధకస్తులు అవుతాం, సోమరితనం వస్తుంది, పని వాయిదా పడుతుంది, టోటల్గా టైము వేస్ట్ అవుతుంది. అందుకని లోకపరంగా పెందల కాడ లేస్తూ ఉంటాం. మనకు ఒక సామెత కూడా ఉన్నది, ఆలస్యం అమృతం విషం అంటాం. కాబట్టి ఈ స్త్రీలు పెందల కాడ లేచారు.
త్వరగా వెళ్ళడం అనేది వారికి ఒక బాధ్యతను తెలియపరుస్తుంది. వారు ఒక పని నిమిత్తము కట్టుబడి ఉన్నట్లు తెలుస్తుంది. త్వరగా వెళ్ళడం అనేది వారి యొక్క క్రమశిక్షణకు నిదర్శనంగా కనపడుతూ ఉన్నది. ఇంకా త్వరగా వెళ్ళడం అనేది వారి గుడ్ బిహేవియర్ని తెలియపరుస్తుంది. కాబట్టి ఈ స్త్రీలు లోకపరంగా పెందల కడనే లేచి వెళ్ళారు. మరి ఆత్మీయ పరంగా ఎందుకు పెందల కాడ వెళ్ళవలసి వచ్చింది అంటే, మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, ఈ సద్దూకయ్యులు అనేటువంటి వారు పునరుద్ధానము లేదు అని చెప్తూ ఉన్నారు. వీరు చెప్పుకుంటే పర్లా, కానీ ఈ వార్తని వీళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. మరి మనకు కూడా ఒక సామెత ఉన్నది, నిజము గడప దాటేలోపు అబద్ధం ఏం చేసిద్దంట, ఊరంతా తెలియపరుస్తుంది. కాబట్టి ఈ స్త్రీలు త్వరగా వెళ్ళకపోతే ఈ సద్దుకాయలు ఇలా తప్పుగా ప్రవచించేటువంటి అవకాశం ఉన్నది. దానికి అడ్డుకట్ట వేయాలి కాబట్టి వీళ్ళు త్వరగా వెళ్ళారు. రెండవది లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు, 4 సార్లు చెప్పాడు, 4 సందర్భాల్లో, నేను తిరిగి లేస్తానని. మత్తయి రాసిన సువార్త 16:21, మత్తయి రాసిన సువార్త 20:17, మత్తయి రాసిన సువార్త 17:22, మత్తయి రాసిన సువార్త 26:1-2 వచనాల్లో 4 సందర్భాల్లో నేను తిరిగి లేస్తాను అన్నాడు. ఏదైనా సరే ముష్టంగా 3 సార్లు చెప్తాం, మూడోసారి అనకపోతే ఏం చేస్తాం, 4వసారి మనకున్నటువంటి ఆయుధాన్ని బయటికి తీస్తాం. అయితే ప్రభు 4 సార్లు చెప్పినా వీళ్ళు వినలేదు అంటే మరి వీళ్ళను కూడా ఆపాల్సిన బాధ్యత ఈ స్త్రీల మీదే ఉన్నది. అందుకని వీళ్ళు త్వరగా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మూడవదిగా ఎందుకు వీళ్ళు త్వరగా వెళ్ళాల్సి వచ్చింది అంటే, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 23వ వచనంలో మరి యేసు ప్రభు తిరిగి లేస్తే కావలి వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే, అక్కడ కాపలా ఉన్నటువంటి వాళ్ళు, యేసు ప్రభు తిరిగి లేవలేదు, ఆయన శవాన్ని ఆయనకి ఇష్టమైన వారు, ఆయన శిష్యులు ఎత్తుకెళ్ళారు అని అబద్ధ ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఆపాల్సి